హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ చరణ్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్రా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇంద్రా సినిమా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా. ఆకలి తీర్చిన సినిమా అని నేను ఎందుకన్నానంటే, ప్రతి హీరోకి తమ సినీ కెరియర్ లో బ్యాడ్ ఫేస్ అనేది ఉంటది. ఆ టైంలో హీరోతో పాటు హీరో ఫ్యాన్స్ కూడా డేలా పడిపోతారు. ఇంద్రా సినిమా వచ్చిన టైంలో చిరంజీవి గారి కెరియర్ అలాగే ఉంది. ఇంద్రా సినిమా కంటే ముందు చిరంజీవి గారు స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, మృగరాజు, డాడీ లాంటి సినిమాల్లో నటించారు. ఇలా తీసిన 5 సినిమాల్లో అన్నయ్య సినిమా ఒకటే హిట్ అయింది. అన్నయ్య సినిమా కామెడీ పరంగా హిట్ అయిందేమో గానీ అసలైన మెగాస్టార్ అయితే ఆ సినిమాలో చూపించలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది ఆయన నుండి ఒక మాస్ సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి మాస్ సినిమాలు తీయమని చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశారు. అందులోనూ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాల తర్వాత చిరంజీవి గారికి ఇండస్ట్రీ హిట్ అయితే దక్కలేదు. ఒకవైపు ఫ్యాన్స్ లో ఆందోళన పెరిగిపోయింది, మరోవైపు చిరంజీవి గారి పైన కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు. ఆయన పని అయిపోయింది, చరిష్మా తగ్గిపోయింది, అది ఇది అని చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు. మృగరాజు, డాడీ సినిమా ఫ్లాప్స్ తర్వాత జయంత్ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు సినిమా చేయాలి. జయంత్ సి పరంజీ గారు అంటే ఫ్యామిలీ సినిమాలు తీసే డైరెక్టర్. ఆ టైంలో అశ్విని దత్ గారు చిరంజీవి గారిని కలిసి చిన్ని కృష్ణ గారు రాసిన స్టోరీని అయితే చెప్పారు. ఆ స్టోరీ చిరంజీవి గారికి అయితే బాగా నచ్చేసింది. వెంటనే మనం ఈ సినిమా చేద్దామని దత్త గారికి చిరంజీవి గారు ఓకే చెప్పేశారు. అప్పటికే చిరంజీవి గారు, అశ్విని దత్ గారి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా, చూడాలనుంది సినిమా జస్ట్ మిస్ ఇండస్ట్రీ హిట్ లో ఆగిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారు. కానీ డైరెక్టర్ గా జయంత్ సి పరంజీ గారిని కాకుండా మరో మాస్ డైరెక్టర్ ని పెట్టాలనుకున్నారు. అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన బి గోపాల్ గారు గుర్తొచ్చారు. ఇలాంటి ఫ్యాక్షన్ స్టోరీస్ కి ఆయనే కరెక్ట్ అని ఆయన డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇంకా ఈ సినిమా కథను డెవలప్ చేయడానికి చిరంజీవి గారికి అత్యంత ఆప్తులైన పరుచూరి బ్రదర్స్ అయితే తీసుకున్నారు. ఇంద్రా సినిమా మనం ఇప్పుడు కాశీ బ్యాక్ డ్రాప్ లో చూస్తాం. కానీ వీళ్ళు ఫస్ట్ అనుకున్నది గోదావరి బ్యాక్ డ్రాప్ లో తీద్దాం అనుకున్నారు. ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రాన్ గారిని తీసుకోవాలనుకున్నారు. కానీ దానికి ముందే డాడీ, మృగరాజు లాంటి సినిమాల్లో ఆమె హీరోయిన్ కాబట్టి ఈ సినిమాలో కొత్తగా ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ గారిని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మొదటగా శివాజీ గారి రోల్ ని అన్నయ్య సినిమాలో తనకు తమ్ముడిగా యాక్ట్ చేసిన వెంకట్ తో తీద్దాం అనుకున్నారు. అలాగే మరో హీరోయిన్ గా సోనాలి బింద్రే గారిని ఓకే చేశారు. ఇలా అన్ని రకాలుగా ఈ సినిమా సెట్ అయ్యి సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. చిరంజీవి గారి పారితోషికం తీసేసి ఈ సినిమా 7 కోట్లతో 120 రోజుల్లో తీశారు. ఈ సినిమాకి మణిశర్మ గారు 11 ట్యూన్స్ అయితే కంపోజ్ చేశారు. దాంట్లో 5 సాంగ్స్ అయితే ఓకే చేశారు. ఈ సినిమాలో అయ్యో అయ్యో పాటని మణిశర్మ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్పి పట్నాయక్ గారితో రికార్డ్ చేయించారు. ఇలా ఈ సినిమా ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తయింది. ఇప్పట్లాగా ఇది వరకు ఒక్కొక్క పాట రిలీజ్ చేసేవాళ్ళు కాదు, పాటలన్నీ కలిపి ఒక క్యాసెట్ లో రిలీజ్ చేసేవాళ్ళు. ఇంద్రా సినిమా పాటలు అయితే రిలీజ్ అయ్యాయి. ప్రతి పాట సూపర్ హిట్ అయింది. ఇంకా ఇంద్రా సినిమా 2002 జూలై 24 రిలీజ్ అయింది. అంతకంటే ముందే రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అవటం, మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ టైం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయటం, చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మాస్ సినిమా తీయటం, ఇలా అన్ని కలిసి వచ్చి ఈ సినిమాకి హైప్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ఈ సినిమా టికెట్ల కోసం ఫ్యాన్స్ అయితే యుద్ధాలే చేశారనే చెప్పాలి. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎలాగైనా సినిమా చూడాలని బ్లాక్ లో ఈ సినిమా టికెట్ ని కొన్ని వందల రూపాయలకి కొనుక్కొని వెళ్లారు. వీటన్నిటి మధ్య సినిమా రిలీజ్ అయ్యి బొమ్మ స్క్రీన్ మీద పడింది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడు హనుమాన్ సినిమాలోని హీరో తేజ సజ్జ కత్తి పట్టుకుని నడిచొచ్చి సింహాసనం మీద కూర్చుని తొడగొట్టే సీన్ కి అయితే జనాలు చొక్కాలు చింపుకున్నారు. దానికి తోడు మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడయి ఇంకా చిరంజీవి గారి ఫ్యాన్స్ ని ఎవరో ఆపలేకపోయారు. ఇంకా దాని తర్వాత బంబం బోలే, దాయి దాయి దామా లాంటి సాంగ్స్ కి అయితే థియేటర్ టాప్ లేపేశారనే చెప్పాలి. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ అభిమానాన్ని ఆపటం ఎవరి వల్ల కాలేదు. వైట్ అండ్ వైట్ లో చిరంజీవి గారు ఆ కోరమేసంతో నడిచొస్తూ ఉంటే దానికి తోడు మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడయ్యి ఫ్యాన్స్ అయితే గిల్లా కొట్టేసుకున్నారనే చెప్పాలి. ఇంకా మొక్కే కదా అని పీకేస్తే డైలాగు, రాననుకున్నారా రాలేననుకున్నారా అనే సీక్వెన్స్, సినిమా అయిపోయిన తర్వాత కూడా వాటి గురించి కథలుగా చెప్పుకున్నారు. మొత్తానికి షో అయితే అయిపోయింది. సినిమా బ్లాక్ బాస్టర్. ఇంకా జనాన్ని ఆపటం పోలీసుల వల్ల కూడా కాలేదు. పోలీసు వాళ్ళు చిరంజీవి గారికి ఫోన్ చేసి సినిమా బ్లాక్ బాస్టర్ అయింది, మీ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. అసలుకే ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి మిక్స్డ్ బిర్యానీ దొరికినట్టు అయింది. ఈ సినిమా 175 రోజుల ఫంక్షన్ విజయవాడలో పెట్టారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథులుగా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు వచ్చారు. అప్పట్లో ఆ ఫంక్షన్ కు వచ్చిన జనాన్ని చూసి అందరూ మైమరిచిపోయారు. చివరికి ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాల తర్వాత ఇంద్రా సినిమాతో చిరంజీవి గారు మరొకసారి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారు. ఇంకా ఈ సినిమాలో దాయి దాయి దామా స్టెప్ అయితే ఇప్పటికే ట్రెండింగ్ లోనే ఉంది. రాఘవ లారెన్స్ గారికి ఆ సాంగ్ కి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా గురించి మీకు తెలియాలంటే వింటేజ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ని అడగండి, కథలుగా చెప్తారు. అప్పుడు ఈ సినిమా సృష్టించిన యూపేరియా వేరు, ఆ మాస్ వేరు, ఆ కథ వేరు. మాస్ కంబ్యాక్ అంటే ఎలా ఉంటదో ఈ సినిమా చూపించింది. చిరంజీవి గారి స్టామినా ఏంటో, ఆయన అసలైన మాస్ ఏంటో ఈ సినిమా మరొకసారి అందరికీ రుచి చూపించింది. ఈ సినిమా 268 థియేటర్లో రిలీజ్ అయింది. 151 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 35 కేంద్రాల్లో 175 రోజులు
రోజులు ఆడింది. టోటల్ గా ఈ సినిమా అప్పట్లోనే 30 కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డులను సృష్టించింది. ఆ రికార్డ్ ని మళ్ళీ పోకిరి సినిమా బ్రేక్ చేసింది. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఇంద్రా సినిమా విశేషాలు. ఇంకా నేనేమైనా పాయింట్లు మిస్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.